లోకం నిన్ను ద్వేషిస్తుంది. మనము నమ్మినా నమ్మకపోయినా లోకం మనల్ని ద్వేషిస్తుంది. కానీ మనం ఒక్కటి ధైర్యం పరచుకోవాలి. ఏంటో తెలుసా? యోహాను సువార్త 15:18. యోహాను సువార్త 15:18. లోకమును మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మనము భయపడకూడదు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, క్రైస్తవులుగా ఈ లోకంలో మనం పిలువబడుతున్నప్పుడు, క్రైస్తవులుగా ఈ లోకంలో మనం చలామణి అవుతున్నప్పుడు, సంఘానికి వెళ్తున్నప్పుడు, మనము మన యొక్క ప్రాంతంలో మన యొక్క బంధువుల మధ్య క్రైస్తవులుగా బాప్తిసం తీసుకొని నిలబడుతూ ఉన్నప్పుడు ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం మనల్ని తక్కువగా చూస్తుంది. ఈ లోకం మమ్మల్ని ఇంకా అంతే కలిసిపోయావా అన్నట్లుగా చూస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ద్వేషించి అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆ యొక్క యూదులే, పరిసయ్యులు, యూదులు, సద్దూకయ్యులు అందరూ కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నారు, మీరు లోకమును ద్వేషించినప్పుడు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నిన్ను కంటే ముందు నన్ను ఈ లోకం ద్వేషించింది. అసలు లోకం నన్ను ఎందుకు ద్వేషిస్తుంది? అది కదా, నేను ఇంత గొప్ప దేవుణ్ణి వెంబడిస్తున్నానే, నా జీవితం మారిందే, నేను రక్షింపబడ్డానే, నాలో సమాధానం, సంతోషం వస్తున్నాయే, ఎందుకు ఈ లోకం ద్వేషిస్తుంది? ఎందుకు దేవుణ్ణి లోకాన్ని ద్వేషించింది? ఆ యొక్క 6th పాయింట్లో ఏబి చూద్దాం. ఏ చూసినట్లయితే, మనము లోక సంబంధులము కాదు. లోక సంబంధులం కాదు కాబట్టి ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. మనము ఈ లోకానికి చెందిన వారం కాదు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అయ్యో వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అది కాదు. నేను ఈ లోక సంబంధిని కాదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు తన పని కోసం, తన చిత్తం నెరవేర్చడం కోసం, తన యొక్క బిడ్డగా తన యొక్క రక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కొని దేవుడు నన్ను ఈ లోకంలో నుంచి ఏర్పరచుకున్నారు. నేను ఈ లోక సంబంధిని కాదు కాబట్టి ఆ లోకంలో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వానికి, ఆ మనస్తత్వానికి నాకు పడదు కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది అని నువ్వు ధైర్యం తెచ్చుకొని, నువ్వు ఎందుకు నన్ను ద్వేషిస్తుంది? నేను ఈ లోక సంబంధిని కాదు, నేను దేవుని సంబంధిని కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది అని నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అంగీకరించాలి. ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా నేను అంగీకరించాలి. ఇంకొకటి అసలు లోకం ఎందుకు ద్వేషిస్తుందో చూద్దాం. ఆ 6వ పాయింట్లో బి చూస్తే, మిమ్మును హింసించును. యోహాను సువార్త 15:20-21. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిద్దురు. నా మాట గైకొనిన ఎడల నీ మాట కూడా గైకొద్దురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం వీటినన్నిటినీ మీకు చేయును. అసలు నేను ఎవరో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఏంటో అందరిలాగా కాదు అని నన్ను ఎవరు తెలుసుకోవట్లేదు. కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అసలు నేను ఎవరో ఈ లోకం తెలుసుకోవటం లేదు కాబట్టి ఆ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం దేవుడు ఎవరో తెలుసుకోవట్లేదు కాబట్టి ఈ లోకంలో ఉన్న మనల్ని, ఆయన బిడ్డలైన మనల్ని, ఈ లోక సంబంధమైన కాని వారిని, మనల్ని ఈ లోకం ద్వేషిస్తుంది కదా. ఇప్పుడు అర్థమైందా? మనము దేవుని యందు నిలిచి ఉంటే నీకు నాకు కలిగే ఆశీర్వాదాలు, మన ప్రార్థనకు సమాధానం వస్తుంది. నీకు ఏది ఇష్టమో అడగండి. ఎప్పుడు మనము దేవుని యందును, దేవుని మాటలు మన యందును నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా, మనల్ని దేవుడు శిష్యులుగా అంటున్నాడు. అంటే మనకంటే మన జీవితాల్లో మనల్ని చూసినప్పుడు అందరూ కూడా ఆయన మాట చెప్పేటట్లుగా, ఆయన గురించి మాట్లాడేటట్లుగా దేవుడు నిలబెడతారు. మూడవదిగా మనం చూసినట్లయితే, పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన నిరీక్షణ, సమాధానం మన జీవితంలో కలుగుతాయి. నాలుగవదిగా, మనము సహోదరుల ప్రేమను కలిగి ఉంటాము. ఐదవదిగా,
మనము దేవుని స్నేహితులు అని పడతాం. ఆరో ఒక్క ఆశీర్వాదం గొప్పది. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? ఎందుకంటే మనం ద్వేషిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాకంటే ముందు దేవుణ్ణి ద్వేషించింది. అంతేకాకుండా ఎందుకు ద్వేషిస్తుంది అంటే నేను నువ్వు ఈ లోక సంబంధం కాదు కాబట్టి. అంతేకాదు, ఎందుకు ద్వేషిస్తుంది? దేవుడు ఎవరో తెలియదు కాబట్టి ఈ లోకం నిన్ను నన్ను ద్వేషిస్తుంది. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో తెలియదు కాబట్టి ఆయన ద్వేషిస్తుంది, నిన్ను కూడా లోకం ద్వేషిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కార్యాన్ని జరిగించినందుకు వందనాలయ్యా. నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీతో నిలిచి ఉన్నందుకు నాకు ఆశీర్వాదం ఏంటి ప్రభా అని అనుకుంటున్నావు, కానీ ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తున్నామయ్యా. మా జీవితాల్లో ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క జీవితాల్లో మేము అనుభవిస్తున్నామయ్యా. సర్వశక్తిమంతుడా, నీతో నిలిచి ఉన్నందుకు తండ్రి, ఈ లోకం ద్వేషించినా కూడా అదొక ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి మా హృదయాల్ని సిద్ధపరచండి. ఈ లోకం ముందుగానే నిన్ను ద్వేషించింది. ఈ లోక సంబంధం కాదు కాబట్టి ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది. అంతేకాదు, నువ్వు ఎవరో తెలియదు కాబట్టి ఈ లోకం ద్వేషించింది, మమ్మల్ని ద్వేషిస్తుంది అన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మా ప్రార్థన వింటానని చెప్పిన దేవా, సర్వశక్తిమంతుడా, నీలో ఇంకా పరిపూర్ణంగా నీలో మేము అంటగట్టబడడానికి మాకు సహాయంలో దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీ గొప్ప సన్నిధి, కాపుదల మాకు తోడేయండి, నడిపించండి. నువ్వు కార్యం జరిగించండి. నీ నామ మహిమార్థము తోడేయండి, నడిపించు. పరిశుద్ధాత్మదేవ, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఇంకా నిన్ను హత్తుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి దేవా. నీ గొప్ప కార్యంతో నింపండి సర్వశక్తిమంతుడా. నీ గొప్ప కృపను అనుగ్రహించండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నువ్వే కార్యం జరిగించండి తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, నీ బిడ్డలైన వారు ఇంకా ఇంకా నీ సన్నిధిలో నీ కృపతో నింపబడడానికి ప్రభా, నిన్ను హత్తుకొని జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాత్రమే మహిమపరచబడినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవునిలో మనము నిలిచి ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. కానీ ఈ లోకం మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు మనం ఇంకా ధైర్యం తెచ్చుకోవాలి. అది కూడా వీటన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం, వీటన్నిటికంటే ఈ యొక్క ఆశీర్వాదం గొప్పది అని మనము ధైర్యం తెచ్చుకొని దేవుళ్ళలో మనం నిలబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.